మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. శకుంతలమ్మ ఈ రోజే ఆఖరి ముహూర్తం అని చెబుతోంది. ఏటది పంచాంగం సరిగ్గా ఈ రోజు రాత్రి 12:39:17 దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది. కష్టపడి పట్టుకున్నారు కుర్రాడిని, కానివ్వండి ఎవరికి ఏ గండము లేదు. ఇక తేడా వచ్చిందనుకో నీ గండం తప్ప. కుర్రాడు దొరికాడు కదా, ఇంకా ఎందుకు ఈ యువత? అర్థమైందిగా, గడియారం పెడుతున్నా. ముహూర్తం టైంకి ముగించకపోయావో నా సంగతి తెలుసుగా, చంపేస్తా. వామ్మో వాయో, మీరు అనుకున్న మనిషి నేను కాదండి. నా సొల్றது పురింజిక మాటంగిరింగ్లే. పురుగులు పడుతున్నాయంటే నన్ను అర్థం చేసుకోమంటున్నానండి. ఈ ఎత్తులు జిత్తులు నా దగ్గర సాగవు. ఇప్పుడు ఈ వాచ్ తో నేనేం చేయాలండి? శాస్త్రి గారు చెప్పేది చేసి చావు. శాస్త్రి గారు, మీరు టైం చెప్పారు తప్ప ఏం చేయాలో చెప్పలేదు. ఏంటి మ్యాటర్ చెప్పలేదు? చెప్పండి సార్, ఆ టైంకి నేను లోపలికి వెళ్ళి ఏం చేయాలి? ఏం చెయ్యాలంటే నువ్వు ఫేస్ అర్థం చేసుకో, నువ్వు చెప్పవయ్యా. అదే చెయ్యాలి, అర్థం చేసుకో. అదోకే, ఈ గడియారం చూసుకోవడంలో సపోజ్ మూడు పోయింది అనుకోండి, అమ్మాయే భయపడి ఏ పక్కకో వెళ్ళిపోయింది అనుకోండి, ఇందాక మీరు 17 సెకండ్ చెప్పారే అది కూడా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? బయటికి రావాలా? ఎందుకు? మీరు పెట్టిన ముహూర్తం ఫెయిల్ అయిందని చెప్పాలి కదండి. బాబు నీతో నా వల్ల కాదు, నేను వస్తాను. అయ్యా వెళ్ళి వస్తాను. మంత్రులు అటు కాదు ఇటే, నీకు ఉన్నమతి కాస్త పోతున్నట్టుగా ఉంది. నువ్వు గట్టి పడుకో. పదరా లోపలికి, కావేరి రెడీగా ఉంది. చూడండి, కాదని చెప్పిన మీరు వినట్లేదు, తర్వాత మీరే ఏడుస్తారు. ఏడ్చే పని లేదు, అన్ని కనుక్కున్నాం, ఏమీ జరగదని శాస్త్రి గారు చెప్పారు. ఎందుకు జరగదండి? లోపలికి వెళ్తే అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అది జరగాలనేగా నేను లోపలికి పంపేది. ఊరికే కసపెట్టదు. వామ్మో, వాయో. తీసురా, ఆడు అలాగే అంటాడు కానీ లోపల తీసుకెళ్ళు. ఏమండి? ఆగండి, ఆగండి. మా ఆయన డబుల్ పోజు. పదవుల కోసం కుట్ర జరగడం చూశాను, డబ్బుల కోసం కుట్ర జరగడం చూశాను, భూ కబ్జాల కోసం కుట్ర జరగడం చూశాను, కానీ ఇలా శృంగారం కోసం, అది నాకు దక్కాల్సిన శృంగారం కోసం కుట్ర జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదే. అమ్మా, అతనే మీ వాడు. అమ్మా, ఆ గదిలో వెళ్ళాల్సిన వాడు కాదే, నేనే. కళ్ళు చూడలేదని మోసపోవద్దు, ఇంత కంగారులో మర్చిపోయాను. నేనే వినోదనే, నన్ను నమ్ము. అమ్మయ్యా, ఓకే. అవునండి, అతనే మీ అల్లుడండి. అతన్ని లోపలికి పంపండి, నేను బయటికి జంపండి. ఏట్రా ఏటల్లుడు, ఈయన్ని నేను లోపలికి పంపించాలా? అర్థమైందిరా? అర్థమైంది. ఆడెవడో కోయోడు బుడబొక్కలోడు చెప్తే నమ్మేసి వస్తావేమోనని భయం వేసి వీడెవడో డూప్లికేట్ గారిని రంగంలో దించేసి పారిపోవాలని చూస్తున్నావా? చంపేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు, వీడి సంగతి నేను చూసుకుంటాను. ఎలవయ్యా, తీసుకెళ్ళాము. కావేరి నా పెళ్ళం, నా సొంత పెళ్ళం. మాట్లాడుకో. ఏట్రా ఏట్రా మీ ఇద్దరు జుగలబంది? మీ ఇద్దరిలో అసలు ఎవడో నకిలీ ఎవడో తెలియకుండా పోయింది. ఇంతకీ మీ ఇద్దరిలో నా అల్లుడు ఎవరో ముందు తేల్చండి రా. మావయ్య, నేనే అసలు సిసలేని మీ మేలిం బంగారాన్ని. అవునండి, అతనే మీ అల్లుడు. అతనితోనే మీ అమ్మాయికి అది అదనమాట. నన్ను వదిలేస్తే నేను జై జిందాబాద్. నువ్వే నా వినోదం అని ఇదేదో తేలే వరకు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఆగరా. అసలైన వినోదం నేనేనమ్మా, నన్ను నమ్మండి. కావేరి, నువ్వైనా నమ్ము. నువ్వు కాదు. మంచి మాట చెప్పావు. చాపిల్లకి ఈత నేర్పాలా? మా వినోద్ ఎవరో కావేరికి తెలీదు. ఇక మాట్లాడింది చాలు గాని బయటికి వా. అమ్మా, ఇన్ని రోజులు మీకు కనబడకుండా పారిపోయిన మాట నిజమే, కానీ నా తప్పు తెలుసుకుని వచ్చాను కదా, మళ్ళీ ఫిట్టింగ్ ఏంటే? ఫిట్టింగ్ లేదు, పేడ మీద బుట్ట లేదు. పోతావు లేదా బయటికి? ఇదిగో కావేరి, నన్ను నమ్ము, నేనే నీ మొగుణ్ణి. చిపో, పారిపోయిన వారే భర్త, నువ్వు కాదు. ఇంకెళ్ళు.
పదండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు పాపలు. ఇప్పుడు వీళ్ళని ఇంప్రెస్ చేయడం ఎలా చెప్పమా? అరే అదండ్రా, జిప్సీ ఇక్కడే ఉన్నదంటే వాళ్ళు లోపల ఉండుంటారా. అదండ్రా అదనరా మామ, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదురా. ఇప్పుడు ఈ విలన్ గ్యాంగ్ ఆ బ్యూటీస్ అటాక్ చేస్తారన్నమాట. ఐడియా. వివేకు, ఆ అమ్మాయిల ముందు వీళ్ళని కుమ్మేస్తే పాపలు నీకు ఫ్లాట్. ఇక్కడ జరగాలాడేస్తున్నారా? పాపలు మిమ్మల్ని ఇలా చూస్తుంటే తెగ మూడు వచ్చేస్తుంది. మీరు ఇక్కడి నుంచి ముందు మర్యాదగా బయటికి వెళ్ళండి. వెళ్ళకపోతే మీరేమన్నా మీ ఒంటి మీద బట్టలు ఇప్పేసుకుంటారా చిరాగ్గాను? చూడండి అబ్బాయిలు, మీరు మాతో జలకాలాడడానికి మాకే అభ్యంతరం లేదు. కాకపోతే ఇదంతా మనకు అవసరం అంటారా? వీడొకడు లోటేజ్ నాయాల. మీరు కానివ్వండి. చూడండి, ముందు మీరెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రండి. ఎందుకు మళ్ళీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు? ఇప్పుడు చూడవే, వాళ్ళు ఎలా కూతుర్లా తయారై వస్తారు. నువ్వు చెప్పినట్టే వస్తారు ఈ కోతి. డ్రెస్ పవర్ మట్టుకు నాదే రే, దాని జోలికి ఎవరు పోకండి రోయ్. హాయ్ గేట్. రే పక్కన మేము నీకోసమే వెతుకుతున్నారా? కరెక్ట్ టైం కు దొరికావురా. మంచి టైంలో వచ్చి మూడంతా అవుట్ చేసావు. ఎవరినైనా క్షమించవచ్చు కానీ ఇలా కామదాహాన్ని పాడు చేసే వాళ్ళని అస్సలు క్షమించకూడదు. ఏమంటారు ఫ్రెండ్స్? బానిసల్లారా, బానిసలకింత అహంభావమా? అడవి దున్నల్లా ఉన్నారు. ఆడపిల్లల మీద, అందులోనూ అబలల మీద మీ ప్రతాపము. మీరు గనక మగవారైతే, మీకు గనక ధైర్యం ఉంటే, దమ్ముంటే, ఇంకా ఏదైనా ఉంటే వారి మీద కాదురా, నా మీద చూపించండి మీ ప్రతాపము. వాంగడ మడంగ్లా పాతకలా ఎత్తడి. లేడీస్ ప్లీజ్ వాకౌట్. తొందరగా వెళ్ళిపోదాం. మమ్మల్ని ఇలా కొట్టడం నీకు అవసరం అంటావా? కాలు తినేవాడు ఒకడుంటే వాడు మోకాలు తినేవాడు ఇంకోటి ఉంటాడు రా. గుంపులే. దేనికండి? మమ్మల్ని రౌడీల నుంచి కాపాడినందుకు. దాంట్లో ఉందండి. ఆపదలో ఉన్న లేడీస్ ని సాటి జెంటిల్మెన్ గా ఇట్స్ మై డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, రీఛార్జబిలిటీ ఎక్సెట్రా. మీరేం అనుకోకపోతే మా ఇంటికి లంచ్ కి రావాలి. లంచ్ కంటే అది ప్లీజ్ రండి. ఏంటి మీ ఇంటికి రావాలా? మా ఇంటికి. ఓ మీ ఇంటికేనా? ఆయన కూడా నాకు కొంచెం మొహాలు. మా ఇల్లు చాలా బాగుంటుందండి. అంటే అయినా అది కొంచెం- అబ్బా మీరు రండి. దున్నపోతు లాంటి పర్సనాలిటీని పెట్టుకొని అఫ్టర్లకు చిట్టుక చేతిలో తన్నులు తిని ఇలా బట్ట లేకుండా అవమానంగా ఉందిరా. టెన్షన్ పడకు. ఒక్కోసారి తన్నులు ఒంటికి ఒంటి అబ్బా మంచిదే. అబ్బా అన్నా, వాడు వాడేనన్నా. బతుకుంటే బొచ్చేనా అమ్ముకొని బతకొచ్చు కదా. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదన్నా. వదలండిరా, అడంతా చూస్తాను. ఏంటి వీళ్ళు? వచ్చారు, చూశారు, పారిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గోలా గోలాని. ఏట్రా నీ పెళ్ళాం చెప్పేది నిజమేనా? ప్రతిరోజు నువ్వు తాగొచ్చి తంతనవట. తప్పు నాది కాదండి, నా కాలు తంతు ఉందండి. ఏ ముగ్గులు ఇరిగేటట్టు తంతనవట. అది కూడా నా కాలే తంతు ఉందండి. అంటే నీ కాలదే తప్పంతావు. ఏట్రా అన్ని తప్పులు చేసిన కాలే ఆనికిరా నరికి సెల్లో వేసి. ఆగండి ఆగండి బాబు, మీకెందుకు ఆశ్రమ? నేనే నా కాలు తీసి ఇచ్చేస్తాను.
ఏట్రా నీ ఏ అబ్బా చెక్క కాలు ఎట్టేసుకొని రామాలు ఆడుతున్నావురా రే ఆ రెండో కాలు కూడా నరికి నన్ను క్షమించండి బాబు, నా తప్పేం లేదండి. ఈ హెడ్ గారు డబ్బులన్నీ తీసుకుని ఈ నాటకం ఆడమన్నారండి. బుక్ చేసాడు. చూడండి రేయ్ ఈసారి గనక ఏదైనా జరిగినది అనుకో ఆ రెండో కాలు కూడా నరికి పారేస్తాను. అమ్మా, ఈ కాల్ని నీ మూవిని అట్టుకో. అలాగే సార్. యారా ఎంత నొక్కేసినావేటి? సార్ అది సరేనేరా నొక్కిందేదో నొక్కేసినావు కదా, కొత్త వాషింగ్ మిషన్ అట్టుకెళ్ళి నా సెకండ్ సెటప్ ఇంట్లో ఎట్టేసిరా. చెప్పింది చెయ్య. అలాగే సార్. హలో సార్, మీకే సార్. ఎవరు రాడు? అలా ఇక్కడ యాసైని అక్కడ ఎవరు? ఎస్పీ గారు మీరా? ఓకే సార్, నమస్తే సార్. చేసేస్తాను సార్. అలాగే బుక్ చేసేస్తాను సార్. సత్యమనకంగా సార్. ఈ కేసులేటో, ఈ గొడవలేటో, ఈ బుక్స్ వేయడాలేటో ఏటి అర్థం సార్ కావట్లేదు. మీరేం టెన్షన్ అవ్వకండి సార్, కొంచెం చెవిలా పడేస్తారా? ఏటో అనుకున్నాను రా. ఓ మినిటర్ రికమెండేషన్ కొట్టోడివి పనికి మాలోడివి అనుకున్నాను. పర్లేదు రోయ్, మంచి ఐడియా ఇచ్చినావు.